ఒక ట్రేడ్ తీసుకునే ముందు లాస్ వస్తే ఎంత వస్తుంది అని చెప్పలేని వాడు ట్రేడింగ్ చేయట్లేదు, మార్కెట్లో టైంపాస్ చేస్తున్నట్టే. చార్ట్ చూస్తాడు, ఇండికేటర్స్ సెటప్ మంచిగా పెట్టుకుంటాడు, కానీ రిస్క్ అడిగితే కమల్ హాసన్ లాగా కల్మషం లేని ఎక్స్ప్రెషన్లు ఎత్తారు. అది ట్రేడింగ్ కాదు, అది దేవుడా ఈ ఒక్కసారి కాపాడు దేవుడా అని భగవంతుడితో మనం చేసుకునే డీల్. బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయో తెలియకుండా గన్ ఎలా పట్టుకుంటాం, అలానే రిస్క్ తెలియకుండా ఆర్డర్ ఎలా పెడతాం. మార్కెట్ మనల్ని ఏం చెయ్యదు, మన అస్పష్టతే మనల్ని మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసేస్తుంది. రిస్క్ అనేది భయం కాదు, రిస్క్ అనేది ఒక బార్డర్, సరిహద్దు. ఆ సరిహద్దు అనేది లేకపోతే డబ్బు కాదు, మన నమ్మకం పోతుంది. రిస్క్ నిర్వచించలేని వాడికి లాభం రావడం అనేది ప్రమాదం, ప్రాసెస్ కాదు, అది అసలు సిస్టమే కాదు. ముందు ట్రేడ్ తీసుకునే ముందు రిస్క్ ఎంతో తెలుసుకోవాలి, తర్వాతే ట్రేడ్ తీసుకోవాలి. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.